మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ సన్నాహక కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన అందరికీ ఆరాధ్య దైవం లెక్క అన్ని వేళలా అందుబాటులో ఉన్న మన ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు గారికి, అలాగే పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, ఈనాటి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్సీ పెద్దలు సీనియర్ నాయకులు ఫారూక్ హుసేన్ గారికి, అలాగే వేదికను అలంకరించిన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సీనియర్ నాయకులైన మనోహర్ రావు గారికి, రాధాకృష్ణ శర్మ గారికి, వెంకట్రామరెడ్డి గారికి, మనకు శర్మ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, కౌన్సిలర్లకు మరియు అనుబంధ సంస్థ ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏంటిదో మనందరికీ తెలుసు. మనము పెద్దలు హరీష్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందుకు పోయిందో మనందరికీ తెలుసు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఈరోజు పబ్బం గడుపుతున్నది మనందరం చూస్తున్నాం. అంతేకాదు ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వము మన ఇన్వెస్టిగేషన్ సంస్థలను జేబు సంస్థలుగా మార్చి సీనియర్ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద కేసులు పెట్టించి రోజుకొక ఇబ్బందిని సృష్టించడం చూస్తున్నాం. మన రాష్ట్రానికి వస్తే పాలనను గాలికి వదిలేసి మన నాయకుల మీద అన్ని ఏదో రకమైన కేసులు పెట్టి దౌర్జన్యాలకు గురి చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కూడా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ నాయకులు దోసుకుంటే కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటి ఎజెండా ముందు చూపుతోటి సంక్షేమం, అభివృద్ధి మా తెలంగాణ ప్రజలకు కావాలని చెప్పి ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే. కానీ ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఒక్కటే, ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష నాయకులను బాగా ఇబ్బందులకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుండ్రో. ఈ సమయంలో మనమంతా సంఘటితంగా ఉండి, సమన్వయంగా ఉండి ఈనాడు మన పార్టీకి, మన నాయకులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇక మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతానికి వారి అధికారికంగా ఎమ్మెల్సీగా గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి మనం గెలిపిస్తే ఇప్పుడున్న పరిస్థితులలో మన పార్లమెంట్లో వారి గొంతు ద్వారా మన తెలంగాణ గురించి, మన తెలంగాణ ప్రాంతం, మన పార్టీ గురించి గలమెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగానైతే మొన్నటి ఎలక్షన్లో ప్రభాకర్ రెడ్డి గారికి మీరంతా కసితో ఏకమై సుమారు 60,000 మెజార్టీ తీసుకొచ్చిండ్రో దానికి తగ్గకుండా మళ్ళొక్కసారి మనము పునరంకితమై ఆ మెజారిటీని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి, రాష్ట్రంలో మనం అధికారంలో లేకపోవచ్చు, కానీ సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో నలుగురు ఎమ్మెల్యేలు మనవారే ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నది, ఎమ్మెల్సీ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మన సిద్దిపేట జిల్లా హరీష్ రావు గారి సూచనల మేరకు, వారి అండదండలతో ఏ ఇబ్బంది రాకుండా కార్యకర్తకు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధి కానీ అందరం కానీ కలిసికట్టుగా ముందుకు పోదాం. ఎందుకంటే ఇప్పుడు మన పార్టీ కష్టకాలంలో ఉన్నది. మన పార్టీకి, మన నాయకులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. దయచేసి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటి బీజేపీ అభ్యర్థి 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదు.
కానీ ఇప్పుడు ఎంపీగా ఏం చేయగలుగుతాడు ప్రజలందరికీ తెలుసు. ఈ సందేశం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు మనం ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపించుకుంటే ఇటు ప్రభాకర్ రెడ్డి గారికి అండదండలుంటూ హరీష్ రావు గారి సూచనల మేరకు రాబోయే రోజుల్లో మనం మళ్లీ ముందరికి పోదాం. పూర్వవైభవం వస్తుంది. ఈ కష్టకాలంలో ఏ కార్యకర్త అయితే పార్టీని పట్టుకొని పార్టీ బలోపేతానికి పార్టీ అండగా నిలుస్తారో రేపు రాబోయే రోజుల్లో వాళ్లకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ పెద్దలు రాష్ట్ర నాయకులు